భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో చివరి వన్డేకు క్రికెట్ మక్కాగా పేరొందిన లండన్ లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం వేదిక కానుంది. ఇప్పటికే బర్మింగ్హామ్ లో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, కార్డిఫ్ లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ పుంజుకొని విజయం సాధించింది. దీంతో ఈ రోజు లార్డ్స్ వేదికగా జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. లార్డ్స్ మైదానంలో టీమిండియా వన్డే ట్రాక్ రికార్డు పరిశీలిస్తే మిశ్రమంగా ఉంది. ఇక్కడ భారత్ ఇప్పటి వరకు ఆడిన 9 వన్డే మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రం విజయం సాధించగా 5 మ్యాచ్ల్లో ఓటమినే చవిచూసింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. చారిత్రాత్మక వేదికపై ప్రతికూల రికార్డు ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా గిల్ సేన సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఎందుకంటే ఇటీవల 10 వన్డే మ్యాచ్లలో భారత్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. టీమిండియా 10 మ్యాచ్లలో 8 విజయాలు నమోదు చేయగా, ఇంగ్లాండ్ 10 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో మాత్రమే నెగ్గింది. దీంతో ఈ రోజు లార్డ్స్ మైదానం వేదికగా విజయావకాశాలు టీమిండియాకి అధిక శాతం ఉంది. ఇకపోతే లండన్ లో జరిగే ఈ మ్యాచ్ కు వర్ష సూచన అయితే లేదు. కేవలం 3% మాత్రమే ఉంది. దీంతో మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశాలు ఎక్కువ. ఇది ఇలా ఉంటే ఈ డిసైడర్ మ్యాచ్ కోసం టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఈ ఆఖరి మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. రెండో వన్డేలో కేవలం 5 బంతులు మాత్రమే ఆడి 2 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. గాయం కారణంగా ఆ మ్యాచ్ లో బౌలింగ్ చేయలేదు. ఇక వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో ఎడమ చేతి వాట స్పిన్ ఆల్రౌండర్ హర్షద్ దుబేను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే హర్షద్ దుబే జట్టులోకి వచ్చినప్పటికీ లార్డ్స్ వన్డే తుది జట్టులో అతనికి చోటు దక్కడం కష్టమే. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరో పక్క జ్వరం కారణంగా కేఎల్ రాహుల్ రెండో వన్డే ఆడలేదు. ఇషాన్ కిషాన్ కి అవకాశం ఇచ్చారు. కాకపోతే కేఎల్ రాహుల్ కోలుకోవడంతో ఈ చివరి వన్డేలో అందుబాటులోకి రానున్నాడు. దీంతో ఇషాన్ కిషాన్ మళ్లీ బెంచ్ కే పరిమితం కానున్నాడు. అలాగే గున్నూర్ బార్ వికెట్లు తీస్తున్నప్పటికీ దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. దీంతో అతనికి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ లలో ఒకరికి చోటు దక్కనుంది. దీంతో మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివన్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్ లేదా ప్రిన్స్ యాదవ్. ఇకపోతే భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది.